అచ్చెన్నాయుడు మాత్రం అటు జగన్మోహన్ రెడ్డి 60 రోజుల పాటు ఖచ్చితంగా ఇంకా మళ్ళీ ఆయన అసెంబ్లీకి రాను అన్నట్టుగా ఒక లేఖ అయితే రాసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా 60 రోజులు రాకపోతే ఖచ్చితంగా ఆయన ఇంకా అవసరం లేదు, మీరు మొత్తానికి రాకండి, మీకు ఇంకా సెలవు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది అక్కడ, ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే అనే అతను ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి మినిమం 60 రోజులు కానీ రాకపోతే ఖచ్చితంగా లీవ్ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. సో అది జగన్ రెడ్డి గారు సబ్మిట్ చేయకపోగా అసలు అసెంబ్లీకి రాకపోగా ఒక రోజు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు తప్ప మళ్ళీ అసెంబ్లీ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ రావాలి, తను ఒక ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయి తన ఇష్టం వచ్చిన చోట తిరుగుతున్నాడు, లండన్ తిరుగుతున్నాడు, లేదంటే బెంగళూరు తిరుగుతున్నాడు, అతను ఇష్టం వచ్చిన ప్యాలెస్కి వెళ్తున్నాడు, ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. మరి అతను ఒక రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా వచ్చి అసెంబ్లీలో కూర్చోవాలి ఖచ్చితంగా. మరి ఆ సీట్ ఇచ్చింది దేనికి? జనం ఖచ్చితంగా ఎమ్మెల్యేనే కదా ఇచ్చారు, వాళ్ళ ఏరియా ప్రజలు నమ్మి గెలిపించుకుంది. సో అక్కడ అతను పార్టీ తరఫున కుదిరితే ఆ సమస్యలపైన పోరాడాలి, క్వశ్చన్ చేయాలి. సో ఎలాగో ప్రతిపక్ష హోదా లేదు, అట్లీస్ట్ అసెంబ్లీకి అప్పుడప్పుడు అన్నా వచ్చి పోతూ ఉండాలి కదా, అది కూడా రాకపోతే అంత అహంకారం ఏంటి? మరి ఒక ఎమ్మెల్యే 60 రోజులు కానీ రాకపోతే ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి ఇటు స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళైతే డిసైడ్ అయ్యారు, మరి జగన్ ఈ లోపు ఏమన్నా సబ్మిట్ చేస్తాడా లేదా అనేది అయితే చూస్తున్నారు వాళ్ళు. మరి అతనికి ఎందుకు అంత అహంకారం అంటే అతను తెలిసిందే కాబట్టి. సో అహంకారంతోనే 5 ఏళ్ళు పాలించాడు, జనం అతన్ని పక్కకు పంపేశారు ఖచ్చితంగా. సో మరి అతను కానీ అసలు తను 18 సీట్లు లేకపోతే దీనికి అనర్హుడు, ఏది ప్రతిపక్ష హోదాకి అనర్హుడు అనమాట. సో మరి అతని దగ్గర 11 ఉన్నాయి, కనీసం ఎలాగో ప్రశ్నించలేడు, వచ్చి కూర్చునైనా హాజరు వేసుకుని వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. మరి అది కూడా చేత కాకపోతే ఇంకా మరి అతను ఒక రాష్ట్రానికి ఎందుకు సీఎం అయ్యాడని అతనికే తెలియాలి. సో మరి ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యేగా ఉన్నాడని అతనికే తెలియాలి. సో మరి అలాగే కంటిన్యూ చేస్తే ఇంకా అతను అసెంబ్లీ అనే దానికి డిస్క్వాలిఫై అయిపోతాడు ఖచ్చితంగా.